నేను వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వల్లభనేని వంశీ గారికి సరైన శిక్ష పడుతుందండి. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసింది కూడా చాలా చిన్నది అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఏ అమ్మాయి మీద అన్నా సరే నింద వేసేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన ఇళ్లలో ఆడవాళ్ళు కూడా ఉంటారు, నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. ఆయన ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారి పోలికలు వచ్చినాయి నారా లోకేష్ అని చెప్పేది, అది కూడా ఒక మాజీ 14 ఏళ్ళు సీఎంగా పరిపాలించే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఏదైనా ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ మీద కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, అది వ్యక్తిగతంగా రాజకీయంగా అది ఓకే, వ్యక్తిగతంగా కూడా ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదండి. ఆవిడ మీద భువనేశ్వరమ్మ గారిని ఎలా అంటే కురుసభలో ద్రౌపదిని అవమానించినట్టేనండి. కురుసభలో సీతాదేవిని అవమానించినట్టు, సారీ ద్రౌపది కూడా కురుసభలో సీతాదేవిని, దానికి ఎవరైతే మౌనంగా ఉన్నారో ఏది దానికి 151 మంది ఎలాగైతే సపోర్ట్ చేశారో అందుకే అందరూ ప్రజాక్షేత్రంలో శిక్షింపబడ్డారు. అలాగే ఇప్పుడు ఇది కూడా చాలా తక్కువ శిక్ష. ఆయన కన్ఫర్మ్గా లోపల ఉండాల్సిందే, సరైన శిక్ష వేయాల్సిందే వల్లభనేని వంశీ. లోకేష్ గారు రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం దోచుకుంటుంది దాచుకుంటుంది అని అంటున్నారు కదా. ఎక్కడ దోచుకుంటుందో ఎక్కడ దాచుకుంటుందో సాక్ష్యాలతో చూపిస్తే బాగుంటుంది. మేము జనాల్లోనే ఉంటున్నాము, ప్రజలే చెప్తారు మేము దోచుకొని దాచుకుని మమ్మల్ని మళ్ళీ రానివ్వరు. దాచుకున్నారు కాబట్టి వాళ్ళని 5 ఏళ్ల కాలానికి పరిమితం చేశారు. అలాగే లోకేష్ బాబు రెడ్ బుక్ పరిపాలన అన్నారు. రెడ్ బుక్ పరిపాలన కాదండి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని క్లియర్ కట్గా ఫాలో అవుతున్నారు. లోకేష్ గారు ఆయన శాఖ ఆయన వరకు చూసుకుంటున్నారు, వంగలపూడి అనిత గారు హోంశాఖ చూసుకుంటున్నారు. ఎవరి శాఖ వాళ్ళు చేసుకుంటున్నారు, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంది. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఎంచుకొని బయటికి లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో రాజ్యాంగబద్ధంగా శిక్షించడం అనేది మాత్రం జరుగు తీరుతుంది. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఓకే, రీసెంట్ గా చూసుకుంటే చిరంజీవి గారు ఒక ఆడియో లాంచ్ లో ఏమన్నారంటే ఇంట్లో అందరూ ఆడపిల్లలే అయిపోయారు, ఒక మగపిల్లాడు ఉంటే బాగుండేది అని అన్నారు. దీన్ని అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు ఆడపిల్లల్ని అంత చులకనగా చూస్తున్నారు చిరంజీవి గారు, ఆడపిల్లలు ఎందులో తక్కువ అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా. అదంతా దుష్ప్రచారం అండి. ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల గురించి కాదు, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, చక్కగా అందరితో ఉంటామన్న ఉద్దేశంతో అన్నారు. కానీ ఆయన అన్న ఉద్దేశం అంటే ఒక మగపిల్లోడు రామ్ చరణ్ గారిని ఉంటే బాగుండు అన్నారు. కానీ ఆడపిల్లలని అందరినీ ఎగనెస్ట్గా మాట్లాడే ఉద్దేశం గురించి కాదు. అదంతా కూడా వేరే ప్రతిపక్షం వాళ్ళు కానీ వేరే ఇతర ఆయన అంటే నచ్చని వాళ్ళు అతి కొద్ది మంది ఆ రకంగా రియాక్ట్ అయ్యి తప్పుగా దాన్ని అర్థం తీసుకొచ్చి చిరంజీవి గారి మీద ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో అట్లా మాట్లాడారు. వాళ్ళందరికీ ఒక రకంగా చెప్పాలంటే ఒక చెంపపాటుగా చెప్పాలి. చిరంజీవి గారు అనేవాళ్ళు చాలా సౌమ్యుడు, ఎన్నో ప్రజాసేవలు చేశాడు, ఎంతో మందికి రక్తదానాలు ఎన్నో విధంగా సమాజానికి చాలా సేవ చేసిన వ్యక్తి. చిరంజీవి గారిని ఆ మాట అన్నారంటే వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవని మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. లోకేష్ గారు రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా. లోకేష్ గారు రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని చేస్తాం కాదండి, అది చట్టబద్ధంగా అంతకుముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుర్మార్గంగా పరిపాలన చేశారు, అందుకనే దాంట్లో ఎవరైతే అన్యాయంగా ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరినైతే రకరకాలుగా ప్రలోభాలు పెట్టి ఇబ్బంది గురి చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా ఏమైతే ఉందో ఆ రకంగా లా అండ్ ఆర్డరే చూసుకుంటుందనే విధంగా ఆయన లోకేష్ గారు గట్టిగా చెప్పారు తప్ప ఎవరి మీద ఒకళ్ళ మీద అనవసరంగా ఇచ్చేసి వాళ్ళని కక్షపూరితంగా చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అది చట్టం తన పని తాను చేసుకెళ్తుందనే ఉద్దేశంతో చట్టపరంగానే వెళ్తున్నారు తప్ప ఎవరిని దురుద్దేశంగా ఇబ్బంది పెట్టాలనే విధంగా అయితే కాదు. ఏం చెప్తారు ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకంటే అభివృద్ధి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఆయన మన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కృషి చేసి ఒక్కొక్కరికి 400 పంచాయతీలకి 1,00,000 చొప్పున ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 కాడికి ఇచ్చారు. అంతేకాదు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన చనిపోయిన కౌలు రైతులకి 1,00,000 రూపాయల కాడికి అందించారు. అదే రకంగా కొన్ని ఇవాళే కాదు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేసి
ఎంతో మందికి అండగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చెప్పాలంటే మన రాష్ట్రంలో దేవుళ్ళ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని మేము తెలియజేసుకుంటున్నాం.